విషయానికి వస్తే రాష్ట్రము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. అందుకే ఇది 4 నెలలకే. ముందు జగన్ ప్రభుత్వం 4 నెలలకు పెట్టింది. వీళ్ళు గెలిచిన తర్వాత 4 నెలలకు ఓట్ అన్ అకౌంట్ పెట్టారు. ఇప్పుడు 4 నెలలకే. అంటే ఒక విధంగా ఈ బడ్జెట్ అనేది రాజ్యాంగ లాంఛనం తప్ప దీనికి దీంతో అయ్యేది లేదు. ఎందుకంటే మళ్ళీ మార్చి తర్వాత పెట్టేదే పూర్తి స్థాయి బడ్జెట్, పూర్తి స్థాయి ప్రభుత్వ విధానాలు అప్పుడు వస్తాయి. ఈ బడ్జెట్ చూస్తే పయ్యావుల కేశవ్ ఆయన అభినందించాలి. ఎందుకంటే దీర్ఘకాలం నుంచి తెలుగుదేశంలోనే ఒక కీలక పదవి రావటము అదంతా కూడా ఇప్పుడే ఆయనకు జరుగుతూ ఉంది. 3 లక్షల కోట్ల దాకా పెడతారేమో అంటే అది 2,94,000 కోట్లు అంత ఆపారు. అంటే కొంత సవాళ్ళు కూడా తీవ్రంగా ఉన్నాయి అనే విషయం కూడా చెప్పాడు. అయితే దానికి గత ప్రభుత్వం కారణమని సహజంగా అన్నప్పటికీ కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అనే మాట ఆర్థిక మంత్రి నోట రావటం అన్నది మనం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గడ్డుగానే ఉంది. మీరు ఈ బడ్జెట్లో చూస్తే కూడా రెవెన్యూ వ్యయం అంచనా 2,35,000 కోట్లు అన్నారు. గత ప్రభుత్వం మీద ప్రధానమైన విమర్శ ఏంటి? రెవెన్యూ పథకాలు ఇవి తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎక్కువగా చేయలేదు అని. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా మూలధన వ్యయం 32,000 కోట్లు అని పేర్కొన్నారు. ఇది 2,94,000 కోట్లలో ఈ 32,000 కోట్లు ఇదైతే 34,000 కోట్లు రెవెన్యూ లోటు. ఇప్పుడు 34,000 రెవెన్యూ లోటు ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ద్రవ్య లోటు ఇంకా చాలా 50,000 కోట్లు 60,000 కోట్లు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎదురీత ఆర్థిక రంగంలో ఎదురీతలో ఉంది, సంక్షోభంలో ఉంది అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. సహజంగా వైసీపీ ప్రభుత్వం టీడీపీ వచ్చాక వైసీపీని అనడం జరిగినప్పటికీ కేంద్రము విభజన తర్వాత చేయాల్సినటువంటి సాయం చేయకపోవటం అనేది దీనికి ప్రధానమైన కారణం. వీళ్ళేమో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏమీ అనలేరు. అందుకనే ఈ మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కేంద్రం నుంచి రావాల్సింది ఇంకా రావాలి అని అడుగుతున్నట్టు కానీ లేదు కేంద్రం ఇవ్వడం లేదని విమర్శ కానీ లేకుండా దాన్ని క్లుప్తంగా ముగించారు. చెప్పారు. ప్రశ్న అడగడానికి ప్రతిపక్షం కూడా అందులో లేదు. అది దాని మీద నేను తప్పకుండా మాట్లాడతాను. అడగడానికి కూడా బడ్జెట్ సమావేశంలో అడగరండి. బడ్జెట్ జనరల్గా చదివేస్తారు. తర్వాత నిజంగా ఆ విషయంలో ఒక విషయం చెప్పాలి. గతంలో జగన్ ప్రభుత్వంలో మటుకు బడ్జెట్ ప్రసంగంలో కూడా జోక్యం చేసుకునేవాడు ముఖ్యమంత్రి. చాలా ఆశ్చర్యం. లోక్సభలో కానీ శాసనసభల్లో కానీ ఎక్కడ ముఖ్యమంత్రి ఆ కాసేపు కనీసం ఆర్థిక మంత్రి సమయం ఇస్తుంది. దాంట్లో కూడా జగన్ లేచి వివరణ ఇస్తుండేవాళ్ళు. అదేమో అవసరం లేని విషయమని అందరూ కూడా భావించేవాళ్ళు. ఏదైతే ఈ బడ్జెట్ పెట్టారు కానీ లోటు చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యమైన అంశము సూపర్ సిక్స్లో 2 అమల్లోకి వచ్చాయి. మిగిలిన ఏంటి అందులో ముఖ్యంగా తెలంగాణలో మహిళలు ఇప్పటికే బస్సుల్లో ఉచితంగా తిరుగుతున్నారు. మరి ఏపీలో ఎప్పటి నుంచి ఉచితంగా అలా అనుమతిస్తారనేది ఉంది. ఈ బడ్జెట్లో కూడా ఆ విషయానికి సంబంధించి త్వరలోనే అన్నారు తప్ప వెంటనే అనలేదు. బహుశా ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా కావచ్చు. నిన్న కూడా మీతో అంటున్నాను కదా, చంద్రబాబు నాయుడు తెలివైన వ్యక్తి, కొంచెం వాస్తవికవాది. అందుకని అన్నీ ఒకటేసారి పెట్టుకొని మునిగిపోవడానికి బహుశా సిద్ధపడకపోవచ్చు అని. ఎప్పటి నుంచి చేస్తారు అది అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటేమో సహజంగా మన మీడియా స్టైల్ను బట్టి అన్నిటికీ కేటాయింపులు ఎలా ఉన్నాయని చెప్తూ పంచాయతీరాజ్కు 12,000 కోట్లు ఇచ్చారని, ఇది చాలా ఎక్కువ. 16,000 కోట్లు ఇది పవన్ శాఖకు చాలా ఎక్కువగా ఇచ్చారు. 16,739 కోట్లు అని ఇస్తున్నారు. వాస్తవంగా నిజానికి గ్రామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పంచాయతీరాజుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ చూస్తున్న కారణంగా కావచ్చు, పయ్యావుల కేశవ్ కూడా చదివేటప్పుడు పర్యావరణం, పంచాయతీరాజ్ వీటి గురించి కొంచెం స్ట్రెస్ చేసి చెప్పడం మనం గమనిస్తాం. గత ప్రభుత్వం మీద విమర్శలు చాలా తీవ్రంగా చేశారు. వాళ్ళ వల్ల ఈ ఆర్థికం అంతా కూడా వచ్చిందన్నారు. రాజధాని అభివృద్ధి అన్నది ఆ అంశం మీద నిధులు 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు. ఇవి ప్రపంచ బ్యాంక్ అప్పు నిజానికంటే అది కూడా ఒక విధంగా అప్పు కింద లెక్క. అప్పు చేయాల్సింది కూడా ఈసారి కూడా మొత్తం ఈ బడ్జెట్లో మొత్తం అన్ని కలిపితే ఒక 92,000 కోట్ల దాకా అప్పు తేవడానికి సూచనలు ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చెల్లింపులేమో 24,000 కోట్ల దాకా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా భారంతో కూడినటువంటి బడ్జెట్.
పూర్తి చిత్రం మనకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలవ్వాల్సిందే. కానీ బహుశా ఇది ఒక రికార్డు. ఒకే సంవత్సరంలో ఒక రాష్ట్రం 3 సార్లు ఓటాన్ అకౌంట్లు, 3 సార్లు తాత్కాలిక బడ్జెట్లు ప్రవేశపెట్టడం అన్నది సాధారణంగా జరగదు. దానికి ఒక కారణం ఆర్థికమైన సమస్యలు కూడా, సవాళ్ళ మధ్యలో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. సరే, తర్వాత అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ విడిగా ఆయన చెప్తున్నారు, ఆయన విమర్శలు అవన్నీ చేస్తున్నారు. అంటే మనం గమనించగలిగింది ఏంటంటే దుస్సాహసానికి అయితే సిద్ధపడలేదు ప్రభుత్వం. ఓకే, జాగ్రత్తగా ఆచితూచి అడుగేద్దాము అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు తప్ప, కేంద్రం నుంచి వచ్చే తక్కువే, రాష్ట్రంలో ఉన్న తక్కువే కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకు పోదాము అనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మీరు అన్నట్టు బడ్జెట్లో కేటాయించినవన్నీ కూడా 100కి 100% అది కేటాయించి అదేం లేదండి. ప్రతి బడ్జెట్లో కూడా గతంలో చేసినటువంటి కేటాయింపులు, సవరించిన అంచనాలు, తుది అంచనాలు నిజంగా జరిగినవి. సో మళ్ళీ వచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత ఖర్చు అయిందో నిజంగా చెప్తే, అది వర్మ గారు మీకు నేను 100 కోట్లు ఇస్తానని చెప్పిన తర్వాత దాని మధ్యలో మార్చి 100 అనుకున్నాను, 120 కోట్లు చేస్తున్నానని కూడా నేను మీకు చెప్పొచ్చు. కానీ ఆర్థిక సంవత్సరం ముగిశాక మీరు నాకు అప్పుడు మీరు చెప్తారు వాస్తవంగా ఖర్చు అయింది ఇంత, మిగిలింది ఇంత అని. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు బడ్జెట్లు అంటే మీడియా కారణం వల్లను, ప్రజలలో ఆందోళన కోసం కూడా కొంచెం హెవీగా చూపించటము, తర్వాత అవి మళ్ళీ తగ్గించడం జరుగుతూ ఉంటుంది. పూర్తి వివరాలు మనకు అప్పుడు తప్పకుండా తెలుస్తాయి. అంటే లెక్కలు అయితే ఉంటాయి, ఇవన్నీ కాగ్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు 6 నెలలకు సంబంధించి కాగ్ మొన్న మొదటి 6 నెలలకు చెప్పింది. మొదటి 6 నెలల్లో మొదటి 2 నెలలు వైసీపీ ప్రభుత్వం ఉంది, మిగతా 4 నెలలు ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వాళ్ళు దాంట్లో రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం 1,27,000 కోట్లు కాగా, లోటు వసూలైంది 60,000 కోట్లకు అటు ఇటు ఉంది. అంటే సగానికి సగం లోటులో ఉంది అని కాగ్ మొదటి 6 నెలల నివేదిక చెప్పింది. ఈ రెండో 6 నెలల్లో కూడా అది పెద్ద మారిపోయే అవకాశం కూడా అంతగా ఉండకపోవచ్చు. అమరావతి సమస్య కూడా నేను రేపు మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ప్రపంచ బ్యాంకు మొన్న పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళకు నివేదిక తయారు చేశారు. వాళ్ళు 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక డెవలప్మెంట్ హబ్ కావాలి, ఎందుకంటే హైదరాబాద్ పోయింది కాబట్టి వీళ్ళకు డెవలప్మెంట్ హబ్ కావాలి. కానీ అదే సమయంలో ఈ డెవలప్మెంట్ హబ్కు తీవ్రమైన సవాళ్లు మటుకు ఉంటాయి. అది మౌలిక సదుపాయాల ఏర్పాటు, పెట్టుబడులు రావడానికి కావాల్సిన దాంట్లో మార్కెట్ ఒడిదుడుకులు, ఉద్యోగాల కల్పన, ఇవన్నీ సవాళ్లుగా ఉంటాయని చెప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవము వాటన్నిటినీ ఇద్దరు మంత్రులు కూడా బాగా ప్రశంసించారు. దాంతోపాటు ఈ సవాళ్ళను కూడా తీవ్రంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సరే, ఏంటి వైసీపీ డుమ్మా కొట్టడం ఎలా చూడాలి? అది పూర్తిగా అవాస్తు సరైంది కాదు. ఎందుకంటే వచ్చి ఇక్కడ మాట్లాడాలి తప్ప, మాట్లాడినవారు కాబట్టి, మైక్ ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళి మాట్లాడినా అంటే ఇప్పుడు అది ఇంకా అలా అయితే పోరాటం ఏముంది? మీరు బయట మాట్లాడతాము, ఇక్కడికి వచ్చిన సమయం ఇవ్వరు, సమానంగా ఇవ్వాలి, మీరు జగన్ తను చెప్పిన దానికి తనే వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వైసీపీ ఒక్కటే కదా ప్రతిపక్షం అక్కడ మాట్లాడగలిగింది, మాది ఒక్కటే ప్రతిపక్షం అన్నారు. మేము ఒక్కటే ప్రతిపక్షం అయినప్పుడు మీరు ఎందుకు వెళ్ళటం లేదు? ఒక్కటే ప్రతిపక్షంగా మీరు అక్కడ గొంతు వినిపించి చూడాలి కదా, మీరు దాన్ని వదిలేసుకున్నారు. దానికి చెప్తున్న కారణం హోదా లేదు అని. నేను అది కూడా చెప్పాను, మీకు హోదా ఉన్నప్పుడు కూడా మీరు బహిష్కరించారు. కాబట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంత సీనియారిటీ ఉన్న ఆయన కానీ శాసనసభలో ఏం జరిగింది? ఆయన కూడా బహిష్కరించాల్సి వచ్చింది కదా చివరకు. కాబట్టి ఇక్కడ హోదా సమస్య కాదు, సైకలాజికల్గా ఆ మైండ్ సెట్లో వాళ్ళు సిద్ధంగా లేరు, ఆయన సిద్ధంగా లేడు. పోనీ ఆయన లేకపోతే నేను ఉండను, పలానా వాళ్ళు చూస్తారని చెప్పవచ్చు. అలా చెప్పడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఉంటే నేను ఉండాలి, లేకపోతే లేదన్నట్టుగా. ఉదాహరణకు గతసారి ఆయన పాదయాత్రకు వెళ్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డో లేకపోతే ఇంకా అనేక మంది సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు సభలో. కానీ మొత్తం మానేశారు వాళ్ళు, ఇంకా ఈయన మానేశాక. కాబట్టి తప్పకుండా అది పెద్ద పొరపాటే. ఇంకా అందులో చారిత్రక తప్పిదం అంటారు చూడండి, అసెంబ్లీ బహిష్కరణ చారిత్రక రాజకీయ తప్పిదం, ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు. దీని ద్వారా నేను అది కూడా చూశాను నిన్న, ఎవరి చేతిలో ఎత్తేసారని. విజయసాయి రెడ్డి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ, ఆయన ఒక Xలో ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని?
చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లు ఇవన్నీ ఏమి అమలు చేయలేకపోయారు, చేసే ఆలోచన కూడా లేదు, ఇచ్చిన హామీలు అప్పుడే పక్కన పెట్టేసి చేతులు ఎత్తేసాడు అని. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు ఎందుకంటే సభకు వచ్చి ఇంక మాట్లాడేది ఏమీ లేదు అని. అంటే ఇప్పుడు చేతులు ఎవరు ఎత్తేసారో మనకు తెలియదు, కానీ ఇద్దరికి మనం చేతులు జోడించి నమస్కారం పెట్టగలం. మీరు సభలో చర్చించి దీనికి రండి తప్ప వాళ్ళు రాలేదని వీళ్ళు రాలేదని చెప్తూ ఇక్కడ ప్రతిపక్షం రాకపోవడంలో అర్థం లేదు. సరే ఒక్క సభ్యుడు ఉంటే కూడా పోట్లాడారండి, ఒక్క సభ్యుడిన పోట్లాడాలి, నిలబడాలి తప్ప కోర్టులో పోట్లాడతారు కానీ సభలో ఎందుకు పోట్లాడరు? కమ్యూనిస్టుల ఆదర్శం కదా దీనికి, ఇంకా అందులో సందేహమే లేదు. నిజానికి సుందరయ్య గారు 1978లో తను బాగా పెద్ద ఆయన అయిన తర్వాత పోటీ చేశారు. 78లో ఎందుకు చేశారు అంటే ఆయన ఎప్పుడో 62లోనే వదిలేశారు గన్నవరం. 78లో ఎందుకు చేశారంటే ఒకవేళ పార్టీ తరఫున ఎక్కువ మంది గెలవకపోతే కనీసం ఉన్న ఒక్కరైనా ప్రముఖులుగా ఉండాలి నిన్న అని ఆ వయసులో ఓపిక తెచ్చుకొని ఆయన సభకు, ఇప్పుడు వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సభ్యులుగా ఆయనతో పాటు సమయం గడిపింది అప్పుడే 78 నుంచి 83 మధ్యలో. కాబట్టి ఆ విధమైన ఇప్పుడు మీరు చూస్తారు దేవగౌడ, దేవగౌడకి ఎంత బలం ఉందని ఈ వయసులో కూడా ఆయన పార్లమెంట్కి వెళ్తాడు, రాజ్యసభకి వెళ్తాడు. దేవగౌడ, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ సభలో కూర్చునేవాళ్ళు కదండి, వాళ్ళకి ఇది ఉన్నా లేకపోయినా కానీ. కాబట్టి ఇందిరాగాంధీ కూడా ప్రతిపక్ష నాయకురాలు ఆమె కాదు, స్టీఫెన్ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, అయినా కానీ ఆమె సభకు వెళ్తాననేవాళ్ళు. సభకు వెళ్లకుండా వీళ్ళు బహిష్కరించారు. కానీ అందువల్ల సభకు వెళ్ళకపోవడం, ఇప్పుడు ఆయన సమావేశమయ్యారట, ఏది ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తున్నారని. ఉపయోగం ఏందండి? మీకు ఛానల్ ఉంది కాబట్టి, లేకపోతే మీడియా ఉంది కాబట్టి రాసుకోవచ్చు, సోషల్ మీడియాలో రాయించవచ్చు. కానీ ఏ మాట ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పకుండా తర్వాత మాట్లాడితే పెద్ద ఉపయోగం ఉంది. ఇలా మాట్లాడి మనంతా ఉన్నాం కదా బయట మాట్లాడడానికి, అక్కడ మాట్లాడడానికి కదా మీరు. సరే అంటే తప్పకుండా చారిత్రక తప్పిదమే. వాళ్ళ చైర్మన్ అయినా మండలికి వెళ్ళడానికి కారణం వాళ్ళ చైర్మన్ అయినా అనుకోవాలి కదా. అంటే అని కూడా కాదు, ప్రతిపక్ష హోదా కూడా ఉంది, చైర్మన్ కూడా మారలేదు. ఓకే, చైర్మన్లకు మనం పార్టీ ఇది చట్టబద్ధంగా ఆపాదించకూడదు. ప్రతిపక్ష హోదా ఉంది, వాళ్ళకి ఆధిక్యత ఉంది అక్కడ. అంటే ఆధిక్యత ఉంటేనే, ఆధిపత్యం అధికారం ఉంటేనే వస్తామంటే అప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంలో అర్థమే లేదు కదా. ఇప్పుడు ట్రంప్ అనేవాడు ఉన్నాడు, ట్రంప్ను ఆదర్శంగా తీసుకోవాలి కదా మిగతా విషయాలు ఎలా ఉన్నా. అంటే 4 ఏళ్ల పాటు పక్క నుండి ఇన్ని కేసులు, ఇన్ని గొడవలు, ఇన్ని దాడులు అన్నీ అమెరికాలో కూడా చూసాం. మళ్ళీ దట్ ఫెలో రిటర్న్ టు యుఎస్ ప్రెసిడెన్సీ. ఇన్ని రోజులు పోట్లాడాడు కాబట్టి కదా మళ్ళీ వచ్చాడు. మీరు అవేం మాట్లాడకుండా ఆ బాధ్యత సోషల్ మీడియాకి అప్పగించి, ఈ బాధ్యత మీడియాకి అప్పగించి మాట్లాడతానంటే దానికేం జస్టిఫికేషన్ లేదు, ఏమాత్రం అది సమర్థనీయం కాదు. అది ఒక విధంగా ఇదిగో ఇందాక అన్నట్టుగా చేతులు ఎత్తేసారు అన్నట్టుగా ఉంటుంది. సార్ ఏంటి ఏపీలో కొనసాగుతున్న సోషల్ మీడియా వారు సుమారు 15,000 మంది వైసీపీ సోషల్ మీడియాకి సపోర్టర్స్గా ఉన్న వాళ్ళ మీద చట్టపరమైన నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఏపీలో నెలకొంటుంది, రాజకీయంగా ఇది వేరే టర్న్ తీసుకుంటుందని. ఒకటండి, ఇప్పుడు తప్పులు అంటే మరీ అసభ్యంగా అభ్యంతరకరంగా చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మనం చాలాసార్లు చెప్పాం. వైసీపీ వాళ్ళు కూడా, నేను ఇప్పటికే 1-2 కామెంట్స్ కూడా చేశాను, వీళ్ళు కూడా ఏంటి మీరు మా గొంతు నొక్కేస్తున్నారు, మేము ప్రజల గొంతు, ఈ బూతులు ప్రజల గొంతు కాదు, ప్రజల గొంతు, ప్రజా సమస్యల గొంతు వేరు, బూతులు వేరు. బూతులు లేకపోతే తప్పులు, వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు, అవి కూడా చట్ట ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా మీరు మా ముందు హాజరుపరచండి అన్నారు. సో మీకు హైకోర్టు మీకు మద్దతుగా, హైకోర్టు అంటే చట్టపరంగా అప్పుడు టీడీపీకి కూడా వాళ్ళు ఇలాగే ఇచ్చారు. వైసీపీ వాళ్ళు ఒక్కసారి మరీ ఎక్కువ కాదు, ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. మీరు ఎంతమందికి నోటీసులు ఇవ్వలేదు, ఎంతమంది అరెస్ట్ చేయలేదు. సరే అందరము ఆ రంగనాయకమ్మ అనే ఆమెను పెద్ద ఆమె కాబట్టి ఆమె పేరు చెప్తున్నారు, కానీ ఆమె కాదు కదా, రఘురామకృష్ణరాజు అయినా కానీ ఇంకా చాలామందికి నోటీసులు మీరు ఇచ్చారు, వాళ్ళందరినీ పిలిపించారు. ఇప్పుడు పట్టాభి మాట్లాడిన మాట పొరపాటు, అప్పుడు అందరూ అన్నారు ఓకే, కానీ దాని మీద ఆయన అరెస్ట్ చేసి మీరు అవన్నీ మీరు ఉపేక్షించిందే ఉందని మీరు తీవ్రంగా అప్పుడు వెంటబడ్డారు. అవన్నీమో సరైనవి, ఇప్పుడు చేస్తే ఇంకోటి. అయితే ఒకటి చెప్తా నేను, కొత్త ప్రభుత్వం అదే కార్యక్రమంగా పెట్టుకొని 1000 మందిని వాళ్ళని వెతకడానికి చేస్తే అది కూడా ఇప్పుడు పయ్యావుల కేసు తన బడ్జెట్లో పోలీస్ శాఖను ప్రోత్సహించడానికి ఎలా చేస్తాము,
వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది, వాహనాలు కొట్టడం, ఇట్లాంటివన్నీ చెప్పారు. అవన్నీ కూడా నేరస్తులను అరికట్టడానికి, అత్యాచారాలను వీటిని చేయడానికి చాలా ఉండాలి. కానీ వేల మంది ఇదే పని సరిపోతే మళ్ళీ ఎవరు వచ్చారు, ఎవరికి ఏం చెప్పారు, అనేక అక్రమాలు కూడా జరిగాయి. సోషల్ మాఫియా అని కూడా మీకు చెప్పాను. నా దాంట్లోనే నాకు తెలియకుండా ఎవడో రీడైరెక్ట్ చేస్తే నేను మీడియాకంతా ఆ ప్రకటనలు చేసి ఆపాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వేల మందిని ఈ విధంగా చేస్తాము అని చెప్తే కనుక అది డైవర్ట్ అయిపోతుంది కదా మీ కార్యక్రమాలు. కానీ ఇప్పుడు దాన్ని ఖండించడం ఇదే కార్యం. అయితే వైసీపీకి తమ కూడా చేశాం, తమ ఏమి స్పేర్ చేయలేదు. తమ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. కొంతమంది పోలీస్ అధికారులను అచ్చంగా అందుకే కేటాయించారు. ఇప్పుడు మహాసేన రాజేష్ను చేయలేదా? చేశారు, అరెస్ట్ చేశారు కదా, పోలీసులు వెళ్ళారు కదా. ఎంతోమంది పేర్లు. ఇప్పుడు జడశ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు అప్పుడు అటు ఉన్నారు, ఇప్పుడు ఇటు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. రాజేష్ కూడా మధ్యలో చిన్న ఇది ఉన్నట్టుంది. అలాగే అడ్వకేట్స్ని చేశారు. లేదంటే మీరు అచ్చెన్నాయుడు, ధూళిపాల్ నరేంద్ర, వీళ్ళందరినీ వేరే కొల్లు రవీంద్ర, వీళ్ళందరి మీద ఏవో కేసులు పెట్టారు. కానీ మీరు ఎవరిని ఉపేక్షించినే ఉంది, వాళ్ళే కదా ఇప్పుడు మంత్రులు. అందువల్ల మేము చేస్తే రైట్, మీరు చేస్తే తప్పు అనేది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి. సరే, అది క్లైమాక్స్. అది అందరికీ కూడా తెలుసు. నేను చెప్తుంది మన ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద చేశారంటే మీరు మమ్మల్ని 16 నెలలు పెట్టారంటారు. ఇది ఈసిన కళతో తానిటంటే ఇంకా ఒకరినొకరు అది కాదు కదా ఇక్కడ సమస్య. చట్టం అనేది ఒకటి ఉంది, చట్టం ప్రకారం మీరు చేయండి. రెండవది దాని లిమిటేషన్స్ ఏంటనేది గుర్తించండి. అసలు సోషల్ మీడియా అనేది ఒక కురుక్షేత్రం ఏం కాదు, అది ప్రజాక్షేత్రంగా ఉండాలి. ఆ ప్రజాక్షేత్రాన్ని కురుక్షేత్రంలాగా మార్చింది ఈ పార్టీలు. కాబట్టి వైసీపీ అనేది ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను ఇవన్నీ ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే వేరే అంశమే లేదు. అవును, సోషల్ మీడియా వాళ్ళు ఝలక్ ఇచ్చారు, మళ్ళీ అది చేశారు, ఇది చేశారు అని. ఇప్పుడు సోషల్ ఇష్యూస్ వదిలిపెట్టి సోషల్ మీడియా చుట్టే తిరిగితే అది నేను అనుకోవటం ప్రభుత్వం కూడా దానికి ఉన్న పరిమితి, దాన్ని ఎంతవరకు అనేది అంతవరకు చూడాలి. ఇంకోటి కూడా చెప్తాను నేను, అందరినీ కనుక మీరు వెంటబడితే అప్పుడు తీవ్రంగా చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు ఎవరి మీద మీరు ఫోకస్ పెట్టాలో, ఘోరంగా వ్యవహరించిన వాళ్ళు, అసహ్యంగా వెళ్ళిన వాళ్ళు, తప్పుగా అది చేయాలి మీరు. అందుకని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ కూడా సింగిల్ పాయింట్ లాగా దాని మీదే ఉండటం. అదేంటంటే ఇప్పుడు నిలబడాలి, మా వాళ్ళ మొరేలు నిలబెట్టాలి. నేను మొన్న మాజీ మంత్రితో మాట్లాడుతున్నాను నేను. ఏది పోలీసులను ఇలా బెదిరించడం ఇది బాగాలేదు కదా. సప్త సముద్రాల అవతల ఉన్న మర్రి చెట్టు త్వరలో చిలక గుండెలో ప్రాణం ఉందని ఇట్లా జానపదాల్లో విన్నట్టు జగన్ అలాగే బెదిరించాడు. అలాగే మీరు అలా దాక్కుండా నేను తీసుకొస్తానని హోంమంత్రి గారు కూడా అలాగే బెదిరించారు, ఉదాహరణకు హెచ్చరించారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గుంటూరులో ఏదో అటవీ శాఖ అమరవీరుల సభలో మాట్లాడుతూ ఈ అధికారులను బెదిరించడం వీటన్నిటి మీద సీరియస్గా తీసుకుంటాము అని ఆయన చెప్తున్నాడు. బయట విందాం సార్, బయట ఉంది, బయట ప్లే చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు బయట. వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసి మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను సార్. ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు అదే నేను చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు డెఫినెట్గా. నేను కూడా మీ దగ్గర కామెంట్, అప్పుడు నేను కెమెరా ముందు ఉన్నా నేను కామెంట్ చేశాను. ఆ విధంగా బెదిరించడము, హెచ్చరించడము, పైగా ఎప్పుడు వచ్చినా ఎక్కడున్నా మేము రిటైర్ అయినా కానీ వదిలిపెట్టము, రిటైర్ అయిన వాళ్ళని కూడా చేస్తామని ఈ పద్ధతిలో
ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే బెదిరించారు కదా, కుప్పం పర్యటనలో ఆయన ఇలాగే మాట్లాడారు, అప్పుడు కూడా ఇలాగే, నేను కూడా అప్పుడు దాని మీద కూడా మాట్లాడాము. దీనికి ముగింపు ఎక్కడ అని నా ప్రశ్న. మీరు సమస్యల గురించి ప్రజల గురించి మాట్లాడితే తప్ప, లేకపోతే వాళ్ళు బెదిరించలేదని వీళ్ళు ఇప్పుడు నా ఛానల్లో కామెంట్స్ పెడితే లేదా మనం పెడితే వెంటనే కింద అప్పుడు ఆయన అనలేదా, వాళ్ళు అన్నదానికి వీళ్ళు అన్నదానికి మేమేం బాధ్యత వహిస్తామండి. ప్రజల పట్ల ప్రభుత్వాలు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళాలి, అదొకటే కదా రాజకీయం. సో పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని మీరు సప్త సముద్రాల దగ్గరికి వెళ్ళినా రిటైర్ అయినా నేను వదిలిపెట్టనని చెప్తే, నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ముఖ్యంగా ఆయన మీద కేసు పెట్టారు కదా అక్కడ అంగళ్ళు దగ్గర ఏదో జరిగిందని. అప్పుడు ఆయన జిల్లా ఎస్పీని పేరు తీసి అక్కడ పిలిచి, ఆయనైనా ఎస్పీ ఎవరైనా మీకంతా నాకు తెలీదా, నాకు తెలియని పోలీసులా, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు. అందుకనే ఇది ఒక పరస్పర పోటీలాగా తయారైపోయింది. ఇది ఒక పోలీస్ పోటీలాగా, పోలీస్ హెచ్చరికల పోటీలాగా, పోలీస్ అరెస్టుల కేసుల పోటీలాగా. ఈ పోటీలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది, చెయ్యండి, దానికి ఏమీ హెచ్చరికలు అక్కర్లేదు. ఆయనేమో మస్తు నేను చెప్పబోయింది అదే, అలా మాట్లాడాడు జగన్, అది తగ్గించుకోవాలి అని చెప్తే ఒక మాజీ మంత్రి అంటున్నారు ఆయన మాట్లాడిన వాటిలో అది ఒక్కటే ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం సార్ మాకు, అస్సలు చాలా మా వాళ్లకు చాలా వాళ్ళ స్థైర్యం మొరేలు నిలబెట్టడానికి ఇలా మాట్లాడడం అవసరం అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మొరేలు నిలబెట్టామని, కానీ ఇంతకుముందు ఎవరెవరైతే చాలా ఎక్కువ బూతులు తిట్టారో వాళ్ళే ఇప్పుడు అందరికంటే ముందు క్షమాపణలు చెప్తున్నారు. అంతే కదా, ఎవరైతే అంటే ఎవరెవరు ఎగిరిపడ్డారో అందితే చుట్టూ అందుకుంటే కాళ్ళు అన్నట్టుగా ఈ సోషల్ మీడియాలో పనిచేసే వేల మంది యువజనులు యువకులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఒక మీడియా వ్యక్తిగా మీరు కూడా కొంచెం సమయం పాటించండి. అప్పుడేదో కొంత జీతం కొన్ని వేలు ఇచ్చారనో కొన్ని పనులు ఇచ్చారనో ఆ సమయానికి తగినట్టుగా రెచ్చిపోయి ఒకరిని చూసి ఒకరు మాట్లాడేస్తే తర్వాత ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎవరు ఎంతవరకు బాధ్యత వహిస్తారండి? మీరు కూడా సమస్యలు జర్నలిస్టులుగా వచ్చే అవకాశం ఉంది సోషల్ మీడియా వాళ్లకు, అంతేగాని వాళ్ళకు దీనిగా మారాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఘోరంగా మాట్లాడిన వాళ్ళు, ఘోరంగా వ్యవహరించిన వాళ్ళు దానికి పోలీసులకు జవాబు చెప్పాలి, కోర్టులు చెప్పిన ప్రకారం నడవాలి. నాకు నమ్మకం ఉంది హైకోర్టు తీసుకున్న వైఖరిని బట్టి వాళ్ళు శృతి మించకుండా చూస్తారు అనే భావన అయితే నాకు ఉంది. రెండో చంద్రబాబు నాయుడు కూడా దీని పర్యవసానాలు తెలుసు, ఇది శృతి మించితే ఎంత అని. ఆయన కొంత తమ పార్టీలో యువ నాయకులను లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు స్పందనగా కొంత చేసినా దీన్ని శృతి మించకుండా అదే అయిపోతే చర్చ అదే అయితే ఇంకేముంటుంది. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇంకో 2 నెలలు, కాబట్టి దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. చర్యలు తీసుకోండి, తప్పకుండా చర్యలు తీసుకోండి, 41 నోటీసులు ఇవ్వండి, పిలిపించండి. కానీ వేల మందిని అదే కార్యక్రమం అయిపోతే అది ఇంకా ఎక్కువ నెగిటివ్ ప్రచారానికి కూడా దారితీస్తుంది. సార్ ఈ సోషల్ మీడియా ఎవరైతే ఇలాంటి యూట్యూబ్ అవనివ్వండి వేరే ప్లాట్ఫామ్ నుంచి ఓపెన్ చేసిన అందరికీ ఆధార్ లింక్ అనేది బాగా చాలామంది అంటున్నారు, ఇదైతే ఖచ్చితంగా ఎవరు చేశారో తెలుస్తుంది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అకౌంటబిలిటీ ఉండాలండి, అకౌంటబిలిటీ ఉండాలి. ఫేక్ అకౌంట్స్ అనేవి రాకూడదు. ఫేక్ అకౌంట్స్ పెట్టేసి లేకపోతే ఇప్పుడు అదే కదా నేను నీకు చెప్తున్నాను ఇందాక నుంచి తప్పు జరిగిందని. వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా, వాళ్ళే చేసి ఇలా మా మీద పెట్టారు సార్ అని, వీళ్ళే చేసి వాళ్ళ మీద పెట్టారు సార్ అని, అంటే ఒక విధంగా కౌంటర్ ఫేక్ ఏజెంట్స్ లాగా. ఇలాంటప్పుడు అమ్మా ఎవరు అనవసరంగా దీని ఒక విషవలయంలాగా తయారైంది. ఈ విషవలయంలో నుంచి యువతను కూడా బయటికి లాగాల్సిన అవసరం కూడా ఉంది. సరే ఇప్పుడు మీడియా పెరిగినప్పుడు మీలాంటి యువత ఎంతోమంది వచ్చారు, ఎదిగారు, బాధ్యతల్లోకి వచ్చారు, ఇదైంది. సోషల్ మీడియా స్వభావం దానికి భిన్నంగా ఉంది. రాజకీయ పార్టీల వరకు వాళ్ళకు సంబంధించి చేయటము వీళ్ళు బాధ్యులు అవుతారు, వాళ్ళేమో అక్కడ ఉండరు. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు కూడా జగన్ పెట్టిన ఒక 5-6 ఎక్స్లో అవన్నీ అక్కడ ఉన్నాయి పెద్దవి. మరి తనున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా జరిగాయి కదా. అవును, వాళ్ళేమో ఆమెను అనొచ్చు అంటారు, వీళ్ళేమో ఈమెను అనొచ్చు అంటారు. ఎవరినైనా ఆమెనో ఈమెనో ఎందుకు అనాలి సార్? సమస్యల గురించి మాట్లాడకుండా అంశం వస్తే మాట్లాడండి సార్. ఐ హోప్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ విల్ గివ్ అప్రాప్రియేట్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. నేను పదవి విరమణ చేసిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా చెప్తున్నారు అదే. ఆయన కూడా ఏమన్నారు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ పేజీ హెడ్డింగ్ అదే, తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టకూడదు, కానీ అదే సమయంలో మాట్లాడే స్వేచ్ఛ అనేది ఉండాలి. ఇది ఒక పెద్ద సమస్య, అదే ప్రజాస్వామ్యం.
సార్ ఇదేంటి కేంద్ర ప్రభుత్వ నోటీసులో పరిగణనలోకి వెళ్తుంది ఇది ఆధార్ లింక్ అన్నది, అది దేశం మొత్తం తీసుకోవాల్సినవన్నీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీసుకుంటే అవకాశం ఉంటుందా టెక్నికల్గా? లింక్ పెట్టొచ్చు, అంటే ఆధార్ లింక్ అసలు ఎంతవరకు అన్నది కూడా సుప్రీంకోర్టులో అది కూడా ఒక సమస్యగా ఉంది. ప్రతిదానికి అది ఒక మస్ట్ చేసి మనుషులంతా కూడా పెట్టేసి ఇప్పుడు మీరు ఒక మాట ఎన్నో వస్తున్నాయి, అర్థం కావట్లేదు ఇప్పుడు. అదే కదండి దీనికి. బట్ ఒకటైతే ఉంది, గొంతు నొక్కకూడదు, ఇష్టానుసారం వెళ్ళకూడదు. దట్ ఈస్ ది హోల్ క్వశ్చన్. అది ఎలా చేయాలన్నది చర్చ జరుగుతుంది మీడియాలో కూడా. ఇప్పుడు అలా చూస్తే ఏమైంది, ఇప్పుడు హిందూ లాంటి పెద్ద పత్రిక రిపోర్టర్ కూడా ఆయన దగ్గర కొన్ని ఆధారాలు దొరికాయని మోడీ ప్రభుత్వం కేసు పెట్టింది. అవే ఆధారాలు ఏం తప్పు కాదు. ఇప్పుడు నేను మీది అమరావతి ప్రపంచ బ్యాంక్ అంటే తీసి నేను చూపిస్తాను, అవి ఎందుకు కలిగి ఉన్నావు నువ్వు అని. కాబట్టి ఇక్కడ చాలా సున్నితమైన అంశం, దాన్ని అసహ్యంగా మార్చింది ఈ రాజకీయం తప్ప. ఇటు మీడియా స్వేచ్ఛ ఉండాలి, అటు కట్టు తప్పకుండా చూసుకోవాలన్నది. బూతులు మాట్లాడేవాడికి ఏం స్వేచ్ఛ అండి? బూతులతో అవమానకరంగా అందులో మహిళలు తల్లులు పిల్లలను తీసుకొని వచ్చి చేసే వాళ్ళకి ఏముండే, అసలు ఏమి నియమ నిబంధనలు ఉంది? కనీస మానవ సంస్కారం చాలు. ఇది సంస్కార రాహిత్యానికి సంబంధించిన సమస్య. ఇది తప్పకుండా ఒకరే వన్ సైడ్ అఫైర్ కాదు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, వాళ్ళు అటున్నారా వీళ్ళు ఇటున్నారా ఉండొచ్చు, కానీ శృతి మించి వ్యవహరించిన మాట మాత్రం నిజం. సార్ అదే రవీంద్రారెడ్డి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేశారని కొంతమంది, అరెస్ట్ చేయలేదు కొంతమంది, ఎట్టకేలకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. సజ్జల భార్గవరెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసులట. తప్పకుండా ఇప్పుడు అవన్నీ బహుశా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు. సజ్జల భార్గవరెడ్డి ఆయన కుమారుడు కదా. ఇప్పుడు అప్పుడు కూడా చాలా కాంట్రవర్సీ వాళ్ళ ఛానల్స్లో కూడా, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా అంత నడిచింది. వీటన్నిటికీ కోర్టులో ఎలాగో హెబియస్ కార్పస్ పిటిషన్లు అన్నీ వేశారు కాబట్టి అరెస్ట్ చూపించడం మంచి విషయం. దాని మీద ఎందుకంటే ఈ మిత్రులు కూడా నేను అంటుంది, మా ప్రభుత్వం వచ్చేసిందని వాళ్ళని ఎరగదీశారు, అది చేశారు, ఇది చేశారు, చుక్కలు చూపించారు. ఇవన్నీ అంత ఆనందం పొందాల్సిన విషయాలు కాదండి. అదేమి రాజకీయంగా జరగాల్సింది, చట్టపరంగా జరగాల్సింది జరగాలి. భార్గవరెడ్డిని ఇంకా అరెస్ట్ చేసినట్టు లేరు, బట్ కేసు అయితే తప్పకుండా పెడతారు. వీటన్నిటికీ సూత్రధారిగా ఆయన ఉంటున్నాడు కాబట్టి రవీంద్రారెడ్డి అరెస్ట్ చూపించారంటే అది ఒక కొలికి వచ్చిందనమాట. ఆయన మీద ఛార్జ్ షీట్లో ఏమేమి పెడతారు, కోర్టు ఎంతవరకు అలా ఏం చేస్తుంది, రిమాండ్కి ఎన్ని రోజులు ఇస్తుంది, అది మనం గమనించాలి. అదే నేను చెప్పింది. ఇప్పుడు మీరు ఏ కారణంతో అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు కానీ రఘురామకృష్ణరాజుని ఎందుకు రెండు తెగల కులాల మధ్య తగాదా పెడుతూ మాట్లాడారు. సోషల్ మీడియాలో మాట్లాడటమే కదా ఆయన చేసింది కూడా. ఆయన మీద కేసు పెట్టి మీరు అవన్నీ కూడా చేశారు. మరి ఒక ఎంపీనే మీరు అరెస్ట్ చేసి అది చేయగలిగినప్పుడు ఒక మామూలు సోషల్ మీడియా వాళ్ళు ఎవరినో చేస్తే మీరు దాన్ని ఎలా కాదంటారు? వాళ్ళని యాక్టివిస్టులు అని మీరే అంటున్నారు. దే ఆర్ నాట్ జర్నలిస్ట్ అంటలేదు మీరు. ఇప్పుడు జర్నలిస్టులు అంటే అది వేరే విషయం. సోషల్ మీడియాలో కూడా జర్నలిస్టులు ఉన్నారు, దాన్ని ఒక కెరీర్గా మార్చుకున్న వాళ్ళు, రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది జరుగుతుంది, దీనికి ఇంకేమీ పరిష్కారం లేదు. ఇది చట్టపరంగానే జరగాల్సిందే. రాజకీయ రణం కూడా ఎలాగో జరుగుతుంది, ఇంకా వేరే అభిప్రాయం లేదు. అయితే ఇరుపక్షాలు ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కూడా తమ వాళ్ళకు కూడా కొంచెం నియంత్రణ నేర్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తమ గ్రూపుకు పదవి రాకపోతే, తమ కులానికి పదవి రాకపోతే తిట్టేయడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు. అది చాలా తప్పు అవుతుంది. సరే ఏంటి ఆర్జీవీపై అలాగే పోసా అనేవనియండి, లేకపోతే శ్రీరెడ్డి గారి క్షమాపణలు అందరూ కొద్దిగా తగ్గుతున్నారా ఇంకా కష్టమని? అంటే వాళ్ళు కేసులు పెట్టిన తర్వాత ఏం చేస్తారో తెలీదు. కేసులు పెట్టాక బహుశా ఇప్పుడు పోసాని మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళ ఛానల్లో చేస్తూ, అది వరకు చేసేవాడు అనుకుంటా. సరే ఆర్జీవీ సినిమాలో దానికి వరకు ఎవరేం చెప్పలేరు. సినిమా అనేది క్రియేటివ్ ఆర్ట్ అని ఆయన చెప్పొచ్చు, కానీ రాజకీయంగా కూడా ఆయన చాలా మాట్లాడారు. వాళ్ళు ఏమేమి ఉదాహరణలు పెడతారో ఏమో, మరి కేసు పెట్టడం వరకు ఓకే ఎదుర్కోవచ్చు కదా ఆయన, హీ కెన్ ఫేస్ ఇట్. బట్ ఇప్పటికే ఆయన వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. అసలు దీనికంటే ఆర్జీవీ మీద నాకు పెద్ద అభ్యంతరం ఉంది. అసలు మొన్న ఎవరో ఆయన్ని అడుగుతున్నారు, మీరు ఆయన ప్రతిదీ ఫిలాసఫీ చెప్తుంటాడు కదా, మీరు మరణించిన తర్వాత మీరు అవయవ దానం చేస్తారా అని. అంటే ఆయన దారుణమైన విషయం అనమాట. ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే లేదు. చాలామంది ఇప్పుడు మొన్న సీతారాం యేచూరి దగ్గర నుంచి అందరికీ ఇచ్చారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను అట్లా ఎప్పటికీ చేయను, మళ్ళీ జన్మ ఉంటే ఆ జన్మలో నేను గుడ్డివాడిగా పుడతానేమో,
ఆ జన్మలో నేను ఇదిగా పుడతానేమో అవిటి వాడిగా, ఇవన్నీ చాలా అసహ్యకరమైన విషయాలండి, బాధ్యతారహితమైనటువంటివి. చేతులంటే మంచి చేయండి లేదా ఊరుకోండి, మంచి మాట్లాడండి, లేకపోతే లేదు లేదు నాకు నమ్మకం లేదు అలాంటి వాటి మీద నేనేం చెయ్యనని చెప్పండి. అంతేగాని ఇన్ని వేల మంది అవయవదానం చేస్తూ ప్రోత్సహించాలి, రేపు పొద్దున్న చనిపోయే వాళ్ళకి అదేమి కుళ్ళిపోవడము కాలిపోవడము తప్ప ఏమీ జరగదు. అటువంటి అప్పుడు వాటిని బతికున్న వాళ్ళకి ఇవ్వాలి అని అటు వైద్య విజ్ఞానము ఇటు సామాజిక కార్యకర్తలు ఇంతమంది చేస్తుంటే కెమెరా ముందు కూర్చొని చాలా గ్లామరో లేదా సెలబ్రిటీ అనో ఏదో అనుకుంటూ వివాదాలతో ఆ వివాదపరమైన ఆకర్షణ పెట్టుకొని ఈ మాటలు మాట్లాడడం ఏంటండి? దీనికి చర్య తీసుకోవాలి నా ఉద్దేశంలో. తెలుగుదేశం ప్రభుత్వం దేనికి తీసుకుంటుంది ఎందుకు నాకు ఆ వివరాలు తెలియదు, కానీ అసలు ఇలా అన్సైంటిఫిక్గా మాట్లాడటం, అశాస్త్రీయమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, దీని మీద నిజానికి తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. మీకు చేతనైతే దానం చేయండి, లేకపోతే లేదు. అంతేగాని అపోహలు ఎప్పుడు సృష్టించారు? రక్తదానం చేయడానికి ఉదాహరణ చాలా కాలం అపోహలు ఉండేవి. రక్తదానం చేస్తే నష్టం అని కాదు అని ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు బ్లడ్ బ్యాంకులు పెట్టి చాలా ఇది కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు మనం ఎంత గొప్పగా వార్తలు ఇస్తున్నామండి. తను ప్రాణాలు కోల్పోతూ ఇద్దరికి చూపు ప్రసాదించినటువంటి ఒక మనిషిని నిన్న కూడా ఉంది అలాంటి వార్త. అలాంటి మాట, అలాగే బ్రెయిన్ కూడా గుండెలు మార్చటము, దానికోసం విమానాలు పెట్టడము, ఇంత శాస్త్రీయమైన ఇంత మానవీయమైన కృషిని ఒక్క చెత్త కామెంట్తో కేవలం సెన్సేషన్ కోసం తప్ప ఎందుకండి అలా మాట్లాడడం? నేను చెత్త లాంటి పదాలు కూడా ఎప్పుడు వాడను, కానీ ఎందుకు వాడుతున్నానంటే కావాలని. అలా వాడితే పబ్లిసిటీ వస్తుంది, అలా వాడితే ఇంకోటి వస్తుంది అని చేయలేదు. ఇప్పుడు ఉన్న పబ్లిసిటీ చాలదా? మనకు కావాల్సినంత ఉంది నెగిటివ్ బ్యాడ్ కంపు పబ్లిసిటీ. ఇంకా దీన్ని పెంచుకోవడానికి ఈ కళ్ళు పోతాయి వచ్చే జన్మ అది ఇది మీకు నమ్మితే నమ్మండి, అది వేరే విషయం. ఇవ్వద్దండి, ఎవరైనా బలవంతంగా మీ కళ్ళు ఎవరైనా పీకలేదు కదా. కాబట్టి బాధ్యత రాజకీయాల్లో కూడా ఇలా బాధ్యతారాహిత్యం ఆ సమయానికి మాట్లాడటం, కులాలను తీసుకొని రావడం. ఇప్పుడు జగన్ గెలవగానే ఈయన కులాల పేరుతో సినిమా ప్రకటించాడు, ఆ తర్వాత మళ్ళీ సెన్సార్ అభ్యంతరం వస్తే అమ్మ బిడ్డలు అన్నాడు. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ చీప్ పబ్లిసిటీ అండ్ సినిమా టాక్టిక్స్ వల్ల ఏమి ఉపయోగం లేదు. వీటి వల్ల రాజకీయాల్లో విద్వేషాలు వివాదాలు పెరిగిన ఫలితమే ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇలాంటి శక్తులను అందరూ కూడా డిస్కరేజ్ చేయాలి, నిరుత్సాహపరచాలి. సార్, ఈ అరెస్టుల పర్వం ఉన్నది ఇంకా ఆగే పరిస్థితి ఉండదంటారా? సార్, నేను చాలా స్పష్టంగా నా అభిప్రాయం చెప్తున్నాను. అరెస్టు సరైందా కాదా, అరెస్ట్ కోర్టు అనుమతి ఉందా లేదా అనేది కోర్టులు చెప్పాలి. ఐఎమ్ లీవింగ్ ఇట్ టు కోర్ట్స్. ఏ విధంగా అయితే అది వరకు నాయకుల మీద పెట్టుకున్న కేసులు అరెస్టులు కోర్టులు తేల్చాలో ఇవి కూడా కోర్టులోకి వెళ్తే కోర్టులు తేలుస్తాయి. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేశాక కోర్టులో చూపించాల్సిందే. అవును. సో కోర్టు చెప్పిన ప్రకారం జరగాలి అంతే, చట్ట ప్రకారం. రెండోది మామూలుగా చూస్తే సామాజికంగా చూస్తే ఈ కుసంస్కారంగా అసభ్యంగా చేయకూడదు అని ఒక వ్యక్తిగా మీడియా వ్యక్తిగా చెప్తాను నేను. అంటే వీళ్ళు ఆపకుండా వేల మందిని అయితే ఏమీ అరెస్ట్ చేయలేరు, అది కూడా చెప్తాను నేను. వేల మందిని అయితే ఏమీ అరెస్ట్ చేయలేరు, అది ఎక్కడో చోట ఆగుతుంది గ్యారంటీగా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాస్క్ ముందు సోషల్ మీడియా అన్నదా, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎలా ఉంటుందండి? ఇలాంటి ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కానీ ప్రజలకు మేలు చేయడము, చచ్చి బతికి ప్రజలకు ఎవ్వడు మేలు కూర్చున్న వాడే ధన్యుడు అన్నాడు గురజాడప్పారు. అందుకని ముందు చేయాల్సింది అది. ఇది గతంలో దానికి చర్యలు అవి చేయొచ్చు. మరీ దారుణంగా చేసిన వాళ్ళు, మరీ రెచ్చగొట్టిన వాళ్ళు, ఒక విధంగా ద్వేషం పెంచిన హేట్ స్పీచ్. ఎస్, చంద్రచూడ్ అన్నది అదే, హేట్ స్పీచ్ ఈజ్ టు బి ప్రివెంటెడ్. విద్వేష ప్రసంగాలను అసభ్య ప్రసంగాలను అడ్డుకోవాలి. అదే సమయంలో ఇంకా అదే కార్యక్రమం దాని వెనకే వెళ్తాను అంటే అది కూడా సరికాదు కదా. దేర్ షుడ్ బి ఎ లిమిట్. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? అసెంబ్లీని ఆయన అవాయిడ్ చేశారు, బయట ఏమని మాక్ అసెంబ్లీ నిర్వహిస్తానంటున్నారు. ఇది ఎలాంటి మెసేజ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రాజకీయ పరంగా ప్రజల్లో? ఇప్పుడు ఆ మాక్ అసెంబ్లీకి కూడా ఆయన నిన్న ఇచ్చిన ట్వీట్లో అది కూడా పెట్టాడు. మీడియా అంతా దాదాపు వాళ్ళ చేతుల్లోనే ఉందంటాడు, తనది ఒకటి తప్ప. కాబట్టి మరి అవన్నీ తెలిసి మీడియాలో తనకు అంత పబ్లిసిటీ వస్తుందని ఆయన ఎందుకు ఆశిస్తున్నాడో నాకైతే తెలియదు, ఎలా ఆశిస్తున్నాడో. రెండోది దానివల్ల పెద్ద ప్రభావం ఏముంటుంది? నిన్న ఎవరో వాళ్ళ సోషల్ మీడియాలో ఒక ఆయన చెప్తున్నాడు,
ఇంకా 6 నెలలు ఇంకో 2 నెలలు పరిస్థితి మారిపోతుంది, ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతుంది, అందరు ఇక్కడికి వస్తారని. ఏమొచ్చినా మనం ప్రజల్లోకి వెళ్తామా లేదనేది ప్రశ్న ఇక్కడ. ప్రజలు మన దగ్గరికి రారు ఎప్పుడు కూడా. ఎంత ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా ప్రజల దగ్గరికి నాయకులు వెళ్తారు తప్ప నాయకుల దగ్గరికి ప్రజలు ఏమి రారు. జగన్ వ్యూహం ప్రజావ్యూహం తీసుకోవాలి. ఆయన ఇప్పుడు అనుసరిస్తున్నది పార్టీ వ్యూహమే. ఇది ప్రజావ్యూహం అనేది ఇంకా కాదు. ఆయన ఇంకా ప్రజాక్షేత్రంలోకి ఇంకా రాలేదు. ఆ అమ్మాయిలు అత్యాచారాలు అప్పుడు వెళ్ళి పరామర్శించడం ఒకటి చేశారు తప్ప, అందుకని ఇదేమీ పరిష్కారం కాదు. ఇదేమీ వైసీపీని గట్టెక్కించడానికి ఇది ఒకటే సరిపోదు. మరి బడ్జెట్ మీద కూడా బహుశా నేను అనుకోవటం ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇంకా చర్చ ఇప్పుడు మొదలవుతుంది, నిజమైన రాజకీయ చర్చ. రాజకీయ కార్యాచరణ, రాజకీయ ఆలోచనలు, విధానం మాత్రమే కాపాడుతాయి తప్ప కేవలం ఎదురుదాడి ఒకటే కాపాడలేదు. ఎదురుదాడి చేస్తే చాలు. మీడియా ఎదురుదాడి ఒకటే ఆయన వైసీపీని కాపాడలేదు. నిజమైన కార్యాచరణ, నిజమైనటువంటి ప్రజాసేవ కావాలి. ఇప్పటివరకు వాళ్ళు ఒక డిఫెన్స్లో ఉన్నారు. అవును, ఎంటైర్లీ డిఫెన్స్లోనే ఉన్నారు. సో డిఫెన్స్లో ఉన్నప్పుడే దెబ్బ కొట్టేద్దామని వీళ్ళు మీరు అన్నట్టు 15,000 మందికి నోటీసులు ఇవన్నీ ఇస్తున్నారు. అందుకని వీళ్ళు కూడా వాట్ ఈజ్ రీజనబుల్, వాట్ ఈజ్ నాట్ రీజనబుల్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల కీలకమైనది మీరు చాలాసార్లు అడిగింది, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇచ్చాను నేను. మీరు కనుక గమనిస్తే కాస్త వోకల్గా గొంతులుగా ఉండి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు. వీళ్ళందరూ కాకుండా చాగంటి కోటేశ్వరరావు గారికి నైతిక విలువలకు సంబంధించి ఒక సలహాలు ఇవ్వటం అనే ఒక పదవి ఇచ్చారు. అంటే చాగంటి గారికి ఇవ్వడాన్ని బట్టి ఒకటి చెప్పవచ్చు, సనాతన విలువలు, ఆయన సనాతన ఆలోచన ధోరణి, సనాతన బుక్ కూడా ఉంది, సనాతన ధర్మం అంటే ఏంటది. సో యువతకు, విద్యార్థులకు సనాతన విలువలు చెప్పదలుచుకున్నారా అని కూడా ఒక సందేహం అయితే కలుగుతుంది. ఆయన జగన్ ఉన్నప్పుడు తీసుకోలేదు, మరి ఇప్పుడు తీసుకుంటారా లేదా అది కూడా ఒక ప్రశ్నే. మరి వేరే టెక్నికల్గా అప్పటికిప్పటికి తేడాలు ఏముంటాయో నాకు తెలియదు, కానీ చాలామంది చూస్తున్నది అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటారా, తీసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది. కానీ ఏదైనా సనాతన ధర్మాలతో పాటు ఆధునిక చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెలిగే సంఘం, గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల తల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దను గురజాడ, ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం అని ఎన్టీఆర్ కోడలు దిద్దిన కాపురం సినిమాలో పాట పెట్టారు. సో ఈ సంఘ సంస్కరణ అన్నదాని మీద ఆధునిక ప్రజాస్వామిక పద్ధతిలో నడిచినటువంటిది తెలుగు సమాజం. ఈ సమాజానికి మరి సనాతన విలువలు అవే చెప్తారా, బ్రహ్మసూత్రాలు వాటి చుట్టూ తిప్పుతారా అంటే మరి అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. మరి ఆయన పదవి తీసుకుంటారా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు గురజాడ అవార్డు చాగంటి గారికి ఇచ్చారు. నేను అన్నాను గురజాడ గారికి అది ఇప్పుడు మంచి గతమున కొంచెమేను అన్నవాడు గురజాడ అప్పారావు. సనాతనమే అన్నది ఈయన ఎలా కుదురు ఎలా అని అంటే అయినా ఆయన తీసుకున్నారు అనుకోండి కొంత చర్చ తర్వాత. ఇప్పుడు కూడా మరి తీసుకుంటారో లేదో చూడాలి. షరీఫ్కి ఇచ్చారు, అది కూడా ముఖ్యమైనది. ఇప్పుడు అమరావతి ఆ బిల్లు వచ్చినప్పుడు శాసన మండలిలో అది రాకుండా చేసి ఒక ముఖ్యమైన మలుపు కారణమైన వ్యక్తి అప్పుడు చైర్మన్గా ఉన్న షరీఫ్. చంద్రబాబు బ్యాలెన్సింగ్ కూడా అక్కడ కనబడుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చారు అంటే ఇదిగో నేను వీళ్ళకి కూడా ఇచ్చాను, మైనారిటీ సోదరులను కూడా నేను జాగ్రత్తగా చూస్తున్నానని చెప్పడం కోసం మిగతా వాళ్ళకి క్యాబినెట్ హోదా, సలహాదారు ఇవన్నీ కూడా ఏవో ఆయన అవస్థలు ఆయన పడుతున్నాడు. కానీ బట్ ఎన్ని పడినా ఎన్డీఏలో ఉన్నారు కదా, ఎన్డీఏ బోర్డులో ఉన్నారు. అందుకని చూడాలి ఇంకా మనం. ఇంకా మిగతా వాళ్ళు బహుశా ఒక్క నాయకుడు మటుకు తెలుగుదేశం నాయకుడు కొంత అసంతృప్తిగా ఉన్నాడు తనకు వచ్చిన దీని పట్ల అని అన్నారు. కొంతమంది ఎక్కువ మంది సాటిస్ఫైడ్. అంటే వాళ్ళకి తలలో నాలుకల్లాగా వాయిస్లాగా పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇది ఆనం వెంకటరమణారెడ్డి, నీలపాలెం విజయ్ కుమార్, పట్టాభి, జీవి రెడ్డి, ఈ బ్యాచ్కి అందరికీ ఇచ్చారు. ఇంకొకటేమో బీజేపీకి ఏమీ లేవు. 59, 10 40 అంతే కదా, 10 ఇచ్చారు వీళ్ళకు. ఈ 10లో 6, 3, 1 అనే ఫార్ములా అంతగా అమలు జరుగుతున్నట్టుగా లేదు. బహుశా మిగతా వాళ్ళ ఆ మేరకు సర్దుకున్నట్టున్నారు.